వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్టేర్ నవ్య. అందరికీ ఫస్ట్ వినాయక శుభాకాంక్షలు. అక్కడ కాలనీలో వినాయకుడు వస్తున్నారని అందరు కాలనీలోకి వెళ్ళి చూసేసి చూడటానికి అని వెళ్తున్నాము. కాలనీలో ఈసారి వినాయక చవితికి మా కాలనీలో ఎవ్రీ ఇయర్ 5 years జరుగుతున్నాయి. ఈ ఇయర్ మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు వినాయకుని బొమ్మని, వెళ్ళి బొమ్మని తీసుకొచ్చారు. దాన్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు నలుగురే వెళ్ళి ఆ బొమ్మను దింపుతున్నారు. అందరూ బొమ్మను చూసి మా కాలనీలో వినాయకుడు ఎలా ఉందో చెప్పండి. కావాలి ఇక్కడ ముందు కొంచెం నేర్తే చాలు, వెనకాల పట్టుకునేవాడు కావాలి, వెయిట్ వేసేవాడు కావాలి. వెనక్కి వచ్చేయండి, మీరు అట్టుండండి, నేను ఇచ్చుకుంటాను. ఒకళ్ళు రండి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అది కూడా ఎత్తేయడానికి వెళ్ళిపోవచ్చు. బాగా దగ్గరికి వెళ్ళింది. నిదానంగా పెట్టుకుని పట్టుకోండి, సరిపోయింది. ఒక్క నిమిషం ఉండండి, తిప్పేద్దాం. అయిపోయింది కదా, తిప్పేస్తే అయిపోతుంది. పట్టుకోండి, నలుగురు గంట అయిపోతుంది. పట్టుకోండి, సైడ్ తిప్పాలి. తిప్పాలి, ఎట్లా కాదు, మీరు అటు తిరగాలి, మీరు అటు తిప్పాలి. చీఫ్ గెస్ట్ వస్తుంది. అందరూ కలిసి ఇక్కడ దగ్గర కదా. ఆగండి ఆగండి, తిరగండి. కొంచెం అటు అప్పుడు అటు కొంచెం ఇటు కొంచెం లేకుండా జరిపేది. నువ్వు కంగారు పడ పడవు. మేము ఎత్తున్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళు ఎత్తుంటే. ఎత్తు పని ఉంది కదా స్టేజ్. గౌతమ్ గడి గుండు పగిలింది. గౌతమ్ గడి గుండు పగిలింది. వినాయకుడి చేతితోనే తగిలింది. కొంచెం జరగాలి.
ఇప్పుడు తర్వాత మీరు డిస్టెన్స్ ఈక్వల్ గా చేసి పెట్టండి. సెంటర్ కొంచెం వెనక్కి జరుపు. కొంచెం ఇటు శ్వాస వదిలి. ఆ డౌన్ కి ఏదైనా రాయి ముక్కలు పెట్టండి. కొంచెం ఇటు జరుపుదామండి. శ్వాస ఉంది. శ్వాస ఉంది. కొంచెం ఇటు సైడ్ రావాలి. పిల్లలు నోట్లు బోర్లు పెట్టారు గోల గోల ఎక్కడ గోలేదు ఎవరికైనా శుభ్రంగా ఖాళీ ఉంది. పేపర్ ఆగదు. లైటింగ్స్ కూడా పెట్టలేదు. రేపు పెడతారు. రేపు నాన్న కూడా ఇక్కడ the chief guest of the mandapam. This is the chief guest. కాలనీలో వినాయకుడి బొమ్మని తెచ్చిన తర్వాత మేము వెళ్ళి మా ఇంట్లో వినాయకుడిని తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఇలా వాయిస్ ఓవర్ అనేది ఏమి ఉండదండి, అంత ఒరిజినల్ వాయిస్ ఉంటుంది, జరుగుతుంది అలాగే పెట్టేసాను. ఈసారి వెనక మ్యూజిక్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఎక్కువ ఉండదు, ఏదో అక్కడక్కడ ఉంటుంది. మేము వెళ్ళి 12:30 ఆ టైంలో వెళ్ళి చక్కగా క్యూట్ గా ఉందిరా. ఇదో వినాయకుడిని తీసుకున్నాము. ఇది కూడా బాగుంది తీసుకున్నామండి మేము. ఇందులోనే మేము వినాయకుడు 3 రోజులు కలిపి ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను నేను. చూడండి, మీరు మీ ఇంట్లో మీ వినాయక చవితిని ఎలా చేసుకున్నారో మాతో పంచుకోండి. అలాగే మా వినాయకుడు ఎలా ఉన్నాడో, మా ఇంట్లో వినాయకుడు ఎలా ఉన్నాడో కూడా కింద కామెంట్లో పెట్టండి. జాగ్రత్త చూడు గౌత నవ్వులేదు, కోపం వస్తుంది. తీలా ఓం జటిలాయ నమః, ఓం కలికల్మషనాశాయ నమః, ఓం చంద్రచూడామణయే నమః, ఓం కాంతాయ నమః, ఓం పాపహరిణే నమః, ఓం సమహితాయ నమః, ఓం అశ్రిత శ్రీకరాయ నమః. అలాగే ఇక్కడ పిల్లలు పెట్టారని చెప్పాను కదా, అలాగే మా ఫ్రెండ్ వినాయకుడికి మేము లడ్డు స్పాన్సర్ చేసాము. ముందు ఒక 11 kgs లడ్డు అయితే ఇచ్చాము. ఆ 11 kgs లడ్డు తీసుకెళ్తున్నాము. పెట్టుకోరా కార్తీక్, కార్తీక్ నెచ్చే పెట్టుకుని కొడుకు పుట్టాలనుకోరా. అరే కార్తీక్, కాకి అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతాం. కార్తీక్ నెచ్చే పెట్టి
డాన్స్ అయినా చింపు బ్రో టాలెంట్ గదిలో చేయను. లైట్ ఇక్కడది పూజ గదిలో స్టూల్ ఎక్కింది తీసాను. దిస్ ఇస్ టూలే గౌతమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 5 kgs లడ్డు ఎవరు రాలేదంటే అది కూడా పట్టుకున్నాను. టోటల్గా మేము వచ్చేసి 16 kgs లడ్డూనైతే వినాయకునికి స్పాన్సర్ చేశాము. వాడికి నెత్తిమే పెట్టాలంట, వాడికి నెత్తిమే మా పెట్టాలి. ఫ్రెండ్ వాళ్ళ వినాయకుని స్పాన్సర్ చేస్తే మేము వచ్చేసి 16 కిలోల లడ్డూని మేము స్పాన్సర్ చేసాము. ఇందాక చెప్పా కదా 16 kg లడ్డూని తీసుకున్నామని. ఇప్పుడు ఆ 16 kg లడ్డూని మండపం దగ్గరికి తీసుకెళ్తున్నాము. మండపం దగ్గర అప్పటికి అందరూ వచ్చేసారు. మేము లడ్డూని తీసుకుని వచ్చి మండపంలో పెట్టామన్నమాట. ఇక్కడ అది మా ఫ్రెండ్స్ వాళ్ళు వినాయకుని స్పాన్సర్ చేశానన్నాం కదండి, వాళ్ళే అక్కడ మండపంలోనే ఫస్ట్ పూజలో కూర్చున్నారు. వాళ్ళు వీలేనండి. మా వినాయకుడిని ఇచ్చిన వాళ్ళు కూడా వీలే, వినాయకుడిని కూడా ఇచ్చిన వాళ్ళు కూడా వీలే. ఆ రోజు పూజలో ఫస్ట్ వినాయకుని ఇచ్చినాను పూజలో కూర్చోబెట్టాలి అంటారు కదా. సో అందుకని బొమ్మను అయితే ఎవరో డొనేట్ అయితే చేశారు, వాళ్ళు మాత్రమే పూజలో కూర్చున్నారు ఫస్ట్. సరిగా పెట్టండి, ఫిక్స్ చేయండి. ఒక పండు తీసుకోండి, పండు చేతిలో పెట్టండి. లేక సెట్ అయిపోతుంది, అక్కడ వస్తుందా అక్కడ పెట్టించేయండి. నిన్నెవరు తీయట్లే పైకి తీయండి. మళ్ళీ అక్కడ కింద పెట్టినాక పోయి కదా. అసలు బాగలేదు. పండు చిన్న పండు జామ పండు పండు ఆ పండు దీంట్లో యాపిల్ తీసుకోండి. ఇది పెట్టండి. ఓకే, అది డిజైన్ ఉండిపోయింది చూడండి, డిజైన్ ఉండిపోయింది. And she's carrying another one baby also.
అది వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మీరు ఫస్ట్ డే అది వినాయకుడిది చూసారు. ఇది 3వ రోజు వినాయకుడి చవితి తర్వాత ఇక్కడ మేము మా ఇంట్లో ఉన్న వినాయకుడి నిమజ్జనం చేస్తున్నాము. అది తీసుకునేలా గౌరీదేవిని వినాయకుడి మీద పెట్టాలి సరే అని ఇంకా వినాయకుడిని చేసి మా బాబు తల మీద పెట్టి ఇల్లంతా తిప్పి తీసుకెళ్ళిపోయాము. ఇక్కడ మా వినాయకుడితో పాటు మా మేనల్లుడు వాళ్ళు ఉంటారు పక్కనే, వాళ్ళ వినాయకుడిని కూడా నిమజ్జనం అదే రోజు చేస్తున్నాము. మొత్తం 2 వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం అయితే చేసేసాం మేము. వీలైతే అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు వీడియోస్ తీయడానికి అవ్వలేదు నాకు, సో అవి తీయలేకపోయాను. ప్రస్తుతానికి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళైతే నిమజ్జనం మరి పెద్దోడు అవుతున్నావు, నువ్వు ఒక్కడవే మొయ్యాలి అసలు. ఇక్కడ కింద పట్టుకో, ఇక్కడ పట్టుకో, అక్కడ కింద పట్టుకోరా, ఇక్కడ పట్టుకోవాలి నాన్న. ఇక్కడ పట్టుకుంటే నీకు వెయిట్ ఆపుతుంది. ఇక్కడ 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 పట్టుకో మీరు వెనకాల. తల తిప్పుతున్నాడు మరి పట్టుకో. చాలు పదండి. తల ఉంచు శుభ్రంగా పట్టుకుంటా. ఇది పట్టుకో. పట్టుకుని వీడియో పెట్టుకుంటే ఏమో తీయండి. నా పట్టుకుంటారు హే అనవా బాబా బండి వేసుకొస్తున్నాను బాబా జాలి ఫుల్ ఫోటో కాలేజ్లో నుంచే చెప్పాలి వైవా. మనకు నచ్చిన ఇప్పుడు మాట్లాడు ఒక్కలేదు. అమ్మ వాయిస్ ఏమేకుండా అట్లనే పెట్టేసి ఒక కామెంట్ పెడతా అనమాట, కాపీ రైట్స్ చేస్తాను, చేసేస్తాను. వినాయకుని స్పీ వా వినాయకుడిని అలా పట్టుకోవాలి. అక్క అవును ఫోటో దిగవా? డైరెక్టర్స్ చెప్తున్నారు నిల్చుంటావు అట్లాగా, ఆ ఏజ్లో కూడా ఆవిడ నెక్స్ట్ ఇయర్ స్మాల్ దేవుని దగ్గర చూడండి నేను కూడా చేస్తున్నాను. సార్ కట్టం ఇచ్చుకోవాలి సార్. ఇంకా ఉన్నాయి మావి ఉన్నాయి వస్తాయి ఉన్నాయి.
అయిపోయింది. తీస్తుంది. అన్నా కొబ్బరికాయలు కట్నం ఇలా ఇప్పుడు కానీ మళ్ళీ వినాయక నిమజ్జనం తర్వాత ఇంటికి వచ్చినాక వీళ్ళు ఇంట్లో లడ్డు వేలం పాట పాడుకుంటున్నారు. ఆ లడ్డు ఎవరు పాడుకుంటారా ఏంటని మా వాడు వచ్చి ₹1,00,00,000 ₹1,00,000 అని చెప్పి మా వాడు వెంచేస్తున్నాడు వాడికి నచ్చినట్టుగా. మొత్తానికి ఆ లడ్డు అందరికి ఈక్వల్గా వెళ్ళింది. లడ్డు వేసినది ఎవరు లేదు. దేవుడిది వీడియో తీసుకున్నాను. దేవుడిది వంద పెట్టుకున్నాను. కాదు దేవుడిది 100. బావ నువ్వు ఎవరో కదా పాడలే. దేవుడిది 100. ఈ లడ్డు 100 రాదమ్మా. దేవుడు కూడా ఒప్పుకోడు. అయినా అది వినాయకుడి ప్రసాదం. వినాయకుడి ప్రసాదం ఉండరా అయ్యా? ఏది ఫస్ట్ చెప్తావా లేదా? కొంటావా కొనవా? రెండులోకి చెప్పు. 100 అనా పైసలు. నెక్స్ట్ సార్ ఎందుకు పాడుతున్నారా? గౌతమ్ నోరు మూసుకో. 100.00001 పైసలు. ఓకే కికి నువ్వు నోరు తర్వాత పెడబోద్దు. సరే చెప్పు. నెక్స్ట్ పార్ట్ ఎవరు పాడు? నెక్స్ట్ పార్టీ ఏమైంది లేక బాగా తప్పాలా? అమ్మ నువ్వు బావ పాట ఒకటోసారి. 100 రూపాయి 100 రూపాయి 100 రూపాయి. ₹100 1 రూపాయి అనా పైసా. నూనె
అనా పైసా ఎందుకు నాన్నమ్మే చెప్పింది అనా పైసా రీస్టార్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం రీస్టార్ట్ దేవుడి పాట 100 100 100 రూపాయల దేవుడి పాట 100 రూపాయలేగా. ఆ దేవుడి పాట 100. నెక్స్ట్ ఎవరు కూడా పాడండి. అయితే ఈ రోజే వెళ్తారు. వందనే నెక్స్ట్ 100 రూపాయలు ఇస్తా అయితే. 100 రూపాయలు ఏంటి 100 రూపాయలు దేవుడి పాట 100 రూపాయలు. 100 రూపాయలు ఇస్తా అంటున్నా. సరే అయితే 100 రూపాయల 100 10 రూపాయలు ఉంది. మరి బ్యాంక్ లో 0.94 పైసా ఎందుకు చూపిస్తున్నాడు? 0.50 పైసా ఎందుకు చూపిస్తున్నాడు? నాది ఉందే. మళ్ళీ 100 1 రూపాయి అలా ఎవరో ఒకరు పాడండి. 100 రూపాయి అమ్మ అయితే 100 రూపాయి ఏ నోరు మూసుకో 1 రూపాయి ఉంది 120 నీకే వదిలేస్తున్నా. నా చేతిలో డబ్బులెట్ లడ్డు తీసుకో. 124 అక్కడ వచ్చింది 121 నువ్వు అన్న ఈడికి వదిలేద్దాం 121